మా రక్షణకర్తవు, మాతో ఉండి మమ్మలను ఆత్మరూపిగా పాల్పరిచేటటువంటి ఆత్మదేవుడు మీకు స్తోత్రము చెల్లిస్తుంది. ఈ ఉదయకాలం తండ్రి ఈ ధ్యానాన్ని మా కొరకు దీవించండి. షారూన్ మినిస్ట్రీస్ ద్వారా తండ్రి ప్రచురించబడే వాక్యాన్ని మీరు ఆశీర్వదించి తండ్రి వినేటటువంటి వారందరికీ మేలు క్షేమము కలుగునట్లు మీ కృప తోడుగా ఉంచండి. సహాయం దయచి మీరే బలపరిచి మహిమ యేసుక్రీస్తు ప్రభు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవ సంస్తుతి చేయవే మనసు 54. దేవ సంస్తుతి చేయవే మనస, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనస. దేవ సంస్తుతి చేయుమన జీవమా యెహోవా దేవుని పావన నామమును తించుమా. నా అంతరంగములో వసించు నో సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేళన్ మరువకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బులేవియున్ లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస. సావు కోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగ వేయును. నీ శిరస్సు మీద జీవ కిరీటముగ వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస. కీర్తన గ్రంథంలో నుండి మనం ప్రతిదినం చదువుకుంటున్న రీతిగా 91వ కీర్తన, సామ్ 91. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలును అయి ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను
చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనా నీవు భయపడకుందు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచెదను, నా రక్షణ అతనికి చూపించదు. ఆమె ఈ సమయంలో దైవజనురాలు భాను ప్రకాష్ గారు మనకు కీర్తన గ్రంథంలో నిత్యాన్ని అందిస్తారు. ప్రభునామంలో మీకందరికీ మరొక మారు శుభములు. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున ఉదయకాలం సజీవులుగా పడకల మీద నుంచి లేపి ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి మనల్ని కనికరించినందుకు ప్రభువును మనం ఎంతైనా స్తుతించవలసిన వారంగా ఉన్నాం. కీర్తన సంఖ్య 56వ కీర్తన చదువుకుందాం. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా? దేవా, కోపము చేత జనములను అణగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. నరులు నన్నేమీ చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను. నేను నీకు కృతజ్ఞతాస్తుతులను అర్పించేదను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహాగరుడ, మహోన్నతుడ, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవై ఉండేవాడా, మీకు స్తోత్రాలు.
ఈ ఉదయకాల సమయంలో సజీవంగా మీ సన్నిధానంలో ప్రవేశించే భాగ్యం నాకు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన చురుకైన మెలకు కొరకు స్తోత్రాలు, ఇచ్చిన ఆరోగ్యం ఆయుష్ కొరకు స్తోత్రాలు. ఈ భూమి మీద మేము ఇంకా ఉనికి కలిగి సంచరించడానికి మీరు మమ్మల్ని కనికరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మా ప్రభా, ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మమ్మలను దర్శించండి, మాతో మాట్లాడండి తండ్రి. జీవము గల మీ వాక్కులు మా తండ్రి మా యొక్క జీవమును అధికం చేయనట్లుగా సహాయం చేయండి. మీ యొక్క కృప చొప్పున మమ్మల్ని బలపరచండి. ఈ ధ్యానమునకు మీరే కర్తగా ఉండమని ప్రార్థన చేసుకుంటున్నాం. మీ ఆత్మతో అభిషేకించి నా నోటికి మీరు తోడుగా ఉండి, నా నోట మీ మాటలు ఉంచి, నా పెదవులను మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి పరిచర్యలో వాడుకొని మహిమను పొందుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 56వ కీర్తన దావీదు రచించిన కీర్తన. దావీదు చాలా కీర్తనలు రాస్తూ వచ్చాడు. ఈ 150లో కనీసం 70 నుంచి 75 మధ్యలో దావీదు రాసిన కీర్తనలే. అన్ని కీర్తనలు తాను రాసినవన్నీ తన స్వానుభవంలోంచి తాను రాశాడు, తన అనుభవాల్లోంచి తాను రాశాడు. తాను వెళ్తున్న మార్గంలో, తన జీవిత దినాలలో, తన సిచ్యుయేషన్స్ని, తన పరిస్థితులకు సంబంధించి వాటిలో నుంచి తాను రాసుకుంటూ వచ్చాడు. తన కీర్తన రాసినట్లుగా పైన చిన్న అక్షరాలతో చాలా స్పష్టంగా రాయబడింది. ఎప్పుడు రాశాడు అంటే, ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. కనుక దావీదు ఫిలిస్తీయుల చేత పట్టబడినప్పుడు రాసిన కీర్తన. దావీదును ఫిలిస్తీయులు పట్టుకున్నారు. ఫిలిస్తీయులు గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, గొల్యాతు ఫిలిస్తీయుడే. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల యొక్క బద్ధ శత్రువులు. ఎప్పుడు వారు ఇశ్రాయేలీలను నానా రీతులుగా హింసిస్తూ, బాధిస్తూ, వేధిస్తూ, వారి దేశం మీదకి యుద్ధాలకు వస్తూ వారి మీద చాలా దౌర్జన్యం చేస్తున్న పొరుగు దేశం. అటువంటి ఫిలిస్తీయులలో నుంచి మరి రాజైన సౌలు కాలంలో యుద్ధానికి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళు అన్నారు, మేమందరము మీ అందరి మీదకి యుద్ధానికి రాము, మాలో ఒకరిని పంపిస్తాం, మీలో ఒకరిని పంపించండి అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు వాళ్ళు. అందుకే ఆ దినాల్లోనే ఈ గాతు వాడైన గొల్యాతు ఫిలిస్తీయుల పక్షంగా ఇశ్రాయేలీల మీదకి వచ్చాడు. ఈ విషయం అంతా మనకు 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఫిలిస్తీన్ల జాతి వాడైన, ఫిలిస్తీన్ల దేశానికి చెందిన గాతు వాడైన గొల్యాతు ఫిలిస్తీన్ల పక్షంగా యుద్ధానికి వచ్చాడు. ఇశ్రాయేలీలు భయపడిపోయారు, సౌలు రాజు భయపడిపోయాడు. సౌలు రాజు గుడారం నుంచి బయటికి రావడానికి కూడా ధైర్యం చాలలేదు. అతని ఎత్తు, అతను వేసుకుంటున్న ఆ యొక్క ఆయుధాలు ఇవన్నీ చూస్తేనే ఆ భీకరమైన స్వరం భయపెట్టేసి 40 దినాల నుంచి ఫిలిస్తీయులు లేకపోతే గాతువాడైన గొల్యాతు వీళ్ళని భయపెడుతూ ఉన్న సందర్భంలో ఎవరు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో బాలుడైన దావీదు, చిన్నవాడైన దావీదు తన తండ్రి చేత అన్నదమ్ముల యొక్క యోగక్షేమాలు విచారించడానికి పంపబడిన దావీదు ఈ గొల్యాతును ఢీకొన్నాడు. చాలిన రీతిలో ఢీకొన్నాడు. చాలా సులభంగా జయించినట్లుగా మనకు తెలుసు. ఒడిసెల రాయితో ఒక్క రాయితో ఒడిసెల్లో తిప్పికొట్టి అంత పెద్ద భారీ విగ్రహమైన భారీ వ్యక్తి అయిన గొల్యాతును నేలపాలు చేసినట్టుగా, మట్టి కరిపించినట్టుగా మనం చూస్తాం. అప్పటి నుంచి ఈ ఫిలిస్తీన్కి ఇశ్రాయేలీల మీద ఇంకా కోపం, గాతు వారికి కూడా ఇంకా మరి ముఖ్యంగా దావీదు మీద మరి వాళ్ళు టార్గెట్ చేస్తూ వచ్చారు. దావీదు మీద వారికి ఒక పగ, ఇశ్రాయేలు దేశం మీద ఒక ద్వేషం వారు పెంచుకుంటూ వచ్చారు. అయితే ఈ సందర్భం వచ్చేటప్పటికి 1 సమూయేలు గ్రంథము మరి 16, 17 ఆ తర్వాత అధ్యాయాలలో సౌలు నిష్కారణంగా ఫర్ నో రీజన్ దావీదు యొక్క సుబుద్ధిని చూచి, దావీదుకు దేవుడు తోడై ఉండడం చూచి, దావీదుకు దేవుడిచ్చిన ఘన విజయాన్ని చూచి అసూయతో పగపట్టి దావీదుని చంపాలని మొదలుపెట్టాడు. ఆ ప్రణాళికలో భాగంగా చాలా రీతులుగా దావీదును చేస్తూ థ్రెటన్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో దావీదు ఆ దేశాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. అలా పారిపోతూ తాను పొరుగు దేశమైన ఫిలిస్తీన్ దేశంలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆ ఫిలిస్తీన్ దేశంలో తను తలదాచుకోవడానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్ల దేశంలో ఈ యొక్క గాతు రాజైన ఆకీషు వద్దకు తాను పట్టబడి తీసుకుని వెళ్ళబడ్డాడు. దావీదును గుర్తుపట్టారు.
ఇతను గొల్యాతును చంపిన వ్యక్తి, ఇతడు ఇశ్రాయేలీలకు రాజుగా అభిషేకించబడిన వ్యక్తి, వీడు సామాన్యుడు కాదు, ఇతను సామాన్యుడు కాదని చెప్పి ఫిలిస్తీయులు దావీదును పట్టుకొని తీసుకుని వెళ్ళి గాతు రాజైన ఆకీషు ముందు నిలబెట్టినప్పుడు రచించిన కీర్తన. అందుకే పైన వ్రాయబడింది, ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించి. శత్రువుల చేతుల్లో పట్టబడ్డాడు. శత్రు రాజ్యంలో తలదాచుకోవడానికి వెళ్ళినప్పుడు శత్రువులకు తాను దొరికిపోయాడు. గాతువాడైన గొల్యాతు నివసించిన ఆ గాతు దేశంలో గాతు రాజైన ఆకీషు చేతుల్లో పట్టుబడ్డాడు. అప్పుడు తాను ఈ కీర్తన రాస్తున్నాడు. ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ డెలివరెన్స్. విడుదల కోసం, ఆ యొక్క శత్రువుల చేతుల్లోంచి తను తప్పించబడాలని తన అంతరంగంలో జరిగిన ఒక ఆక్రందన, ఒక ప్రార్థన తాను ఆ తర్వాత కాలంలో కీర్తనగా తాను రచించినట్లుగా మనం చూస్తాం. ఈ విషయాన్ని, దీనికి సంబంధించిన నేపథ్యము 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల వరకు. దావీదు ఈ సందర్భం టైంకి తాను మరి ఫిలిస్తీన్ల దేశంలో గాతు రాజైన ఆకీషు పరిపాలన చేస్తున్న దినాల్లో ఫిలిస్తీన్ల దేశంలో దాక్కోవడానికి తాను వెళ్ళున్నాడు. అక్కడ తనను గుర్తుపట్టేశారు. తను గుర్తుపట్టి ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని వెళ్ళి రాజైన ఆకీషు ముందు నిలబెట్టారు. ఈ పరిస్థితుల్లో వారు గుర్తుపట్టేశారు, తాను వాళ్ళను గుర్తుపట్టాడు. మరి పరిస్థితి అంతా చాలా స్పష్టంగా ఉంది. ఇక తను మరలా ఎస్కేప్ అయ్యే ప్రశ్నే లేదు, తప్పించుకునే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో తాను మృంగబడపోతున్నాడు, వారు తన ప్రాణం తీయబోతున్నారు అని తాను ఎరిగిన వాడుగా ఇక్కడ తాను మానవ ప్రయత్నంగా తాను కొంత చేస్తాడు. తను తీసుకుని వెళ్తారు, వాళ్ళు గుర్తుపడతారు, ఇతడు దావీదు రాజు కాదా అంటాడు ఆకీషు సేవకులు, ఆ దేశపు రాజు కదా అని అంటారు. తర్వాత ఇతను గొల్యాతును గెలిచినప్పుడు అందరూ ఇలా పాటలు పాడారు కదా అని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత దావీదును తీసుకొని వచ్చి మరి రాజు అయిన ఆకీషు ఎదుట నిలబెట్టారు. అక్కడ భయపడెను అని ఉంటుంది 12వ వచనం, 21వ అధ్యాయం 12. దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు భయపడెను. అది తన జీవితంలో చాలా భయపడిన సందర్భం. ప్రాణ భయముతో, శత్రువుల భయముతో, ఒక గొప్ప ఆపద తన ముందు పొంచి ఉన్నది అని చాలా భయములో తాను పట్టబడిన సందర్భంలో ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు. కనుక ఏం చేయాలో అర్థం కాక రాజు ముందు నిలబెట్టబడిన తాను వాళ్ళు తను ఐడెంటిఫై చేయకుండా ఉండటానికి, లేకపోతే వాళ్ళు మిస్లీడ్ అవ్వడం కోసం ఓ పిచ్చోళ్ళలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వెర్రివాని వలె నటించుచు చర్యలను మార్చుకొని ద్వారపు తలుపుల మీద గీతలు గీస్తూ ఉమ్మి తన గడ్డ మీదకి కార్చుకుంటూ పిచ్చి చేష్టలు చేస్తూ వచ్చారు. పట్టుకొని వచ్చి రాజు ముందు నిలబెడితే దావీదు ఈ పిచ్చి పనులనే చేస్తున్నాడు. ఈ పనులను చేస్తుంటే రాజుకి అన్నాడు, మీరు అసలు చూచారా, వాడికి పిచ్చి పట్టింది, నా యొద్దకు ఎందుకు తీసుకొని వచ్చారు? పిచ్చి చేష్టలు చేయవారితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయటకు విని తీసుకొని వచ్చారా? నా నగరంలోకి ఇలాంటి పిచ్చోళ్ళు రాతవునా అని చెప్పి గాతురాజు అయిన ఆకీషు డిస్టర్బ్ అవగానే, అప్సెట్ అవగానే దావీదును బయటికి తరిమేసేశారు, పంపించేశారు. ఆ తర్వాత వచనంలో ఉంటుంది 22వ అధ్యాయం 1వ వచనం, దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, శత్రువుల చేతిలో చిక్కుకుపోయి ప్రాణ భయముతో దినమెల్లా ఇంకా నా టైము అయిపోయింది, నా లైఫ్ ఇక్కడితో ముగిసిపోయింది అనే పరిస్థితుల్లో మోస్ట్ అన్ఎక్స్పెక్టింగ్లీ, చాలా ఊహించని రీతిలో తాను శత్రువుల చేతుల నుంచి తప్పించుకోవడానికి ఒక అవకాశం దొరికి శత్రువుల చేతులను తప్పించుకుని బయటికి వెళ్ళిపోయినప్పుడు తాను కీర్తన రాస్తూ ఉన్నాడు. తాను ఎలాగో తప్పించబడ్డాడు, తాను ఎలాగో తప్పించుకోగలిగాడు. తాను తప్పించుకోగలగడంలో తన జ్ఞానం, తాను వేసిన యుక్తి, ట్రిక్కు కారణం అని అంటలేదు. కానీ ఆ క్లిష్ట పరిస్థితిలో తాను దేవునికి ప్రార్థన చేసుకున్నట్టు, తన మనసులో అంతరంగంలో ఒక కంటిన్యూస్ ప్రేయర్ వెళ్తూ వచ్చినట్టు ఆ ప్రార్థనకు దేవుడు సహాయం చేశాడు. అందుకే నేను బయటికి రాగలిగానని ఈ కీర్తన 56లో దావీదు స్పష్టంగా రాస్తున్నాడు. అందుకే రాయబడింది, ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు, ఫిలిస్తీన్ల చేతిలో గాతు దేశంలో తాను పట్టబడినప్పుడు తాను కీర్తన రాస్తున్నాడు. తన స్వానుభవంలోంచి కీర్తన రాస్తున్నాడు. దేవుడు తను ఎలాగ రెస్క్యూ చేశాడు,
దేవుడు తనను ఎలాగో విడిపించాడో ఈ కీర్తన రాస్తూ వచ్చాడు. 34వ కీర్తన కూడా ఇదే సందర్భంలో రాయబడిన కీర్తన. ఫిలిస్తీన్ల చేతుల్లో తాను చిక్కుకున్నప్పుడు అక్కడ కూడా ఆ కీర్తన కూడా ఈ కీర్తన రెండు ఒకే టైంలో వ్రాసి ఉంటాడు అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కనుక ఈ కీర్తన రాసేటప్పటికీ దావీదు యొక్క పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉందంటే, ఒక ప్రక్కేమో తన స్వంత ప్రజలైన ఇశ్రాయేలీలు సౌలు రాజు చేత ప్రేరేపించబడి దావీదును పట్టుకోవాలి, తీసుకుని వెళ్ళి రాజు ముందు ప్రజెంట్ చేయాలని చెప్పి తన సొంత ప్రజలు తనను చేస్తూ ఉంటే, మరొక ప్రక్క తాను వెళ్ళి ఆశ్రయించిన శత్రు రాజ్యమైన ఫిలిస్తీన్ల దేశంలో ఫిలిస్తీన్లు తనను రాజుగా లేక దావీదుగా గుర్తుపట్టేసేసారు. ప్రాణభయం, రెండు వైపులా ప్రాణభయము, రెండు వైపులా తనకు ఒక ముప్పు మరి పొంచి ఉన్నదన్న సందర్భంలో దావీదు ఎలాగూ తాను దేవుడి మీద మనసు నిలపగలిగాడు, ఎలాగో దేవుని వైపు తన మనసు ఎత్తి చూచాడో, దేవుడు ఎలా సహాయం చేశాడో ఈ కీర్తనలో రాసుకుంటూ వస్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఎటు తోచని పరిస్థితులు, ఎటు వెళ్ళలేని పరిస్థితులు చూచినప్పుడు మన కష్ట క్లిష్ట పరిస్థితుల్లో నుంచి, శత్రు యొక్క చేతుల్లోంచి దేవుడు మనల్ని విడిపించేవాడు. ఈ కీర్తనలో అదే విషయాన్ని దావీదు మనకు అందిస్తూ ఉన్నాడు. దేవా నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను. ఈ మొదటి 2 వచనాలలో దేవుని యొక్క మర్సీని, కరుణను కోరుకుంటున్నాడు. దేవా నన్ను కరుణించుము అని అంటున్నాడు. 57వ కీర్తనలో కూడా అలాగే ఉంటుంది, నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుమని. చాలా కీర్తనల్లో, దావీదు రాసిన కీర్తనల్లో దావీదు దేవుని యొక్క కరుణను ఆశ్రయిస్తూ వస్తాడు. దేవా నన్ను కరుణించు, హ్యావ్ మర్సీ ఆన్ మీ, నాకు నీ కరుణ కావాలి, నీవు నన్ను కరుణించు అని చెప్పి దేవుని ఆశ్రయిస్తా వస్తున్నాడు. ఎందుకు నీకు దేవుని కరుణ అవసరం అని కనుక మనం ఆలోచన చేస్తే, దావీదు ఏ పరిస్థితుల్లో దేవా నన్ను కరుణించమని అడిగాడంటే, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నా, మింగేయాలి, అసలు ఇక దావీదు అడ్రస్ లేకుండా కనబడకుండా చెయ్యాలని వారంట దినమెల్లా పోరాడుచు నన్ను రోజంతా, ఏదో రోజులో 1 గంట 2 గంటల్లో దావీదును చేసి దావీదును బెదిరించి వదిలేస్తున్న సందర్భం కాదు, కానీ దినమెల్లా వారు నాతో పోరాడుతూ నన్ను బాధిస్తూ ఉన్నారు, నాతో పోరాడుతున్నారు. వారు గర్వంగా మాట్లాడుతున్నారు, గర్వించి నాతో పోరాడుతున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఆల్ ద డే, త్రూ అవుట్ ద డే దావీదు కోసం పొంచి ఉన్నారు. దావీదు ఒక రిలాక్స్డ్గా ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా అవకాశం లేదు. ఒక 2 గంటలన్నా 3 గంటలన్నా నేను నిద్రపోవచ్చు అనుకోవడానికి లేకుండా దినమెల్లా తన ప్రాణంను తీయగోరు వారు తన మృంగవల్లని తను వెతుక్కుంటూ తన కొరకు పొంచి ఉన్నారని రాసుకుంటూ వచ్చాడు. ఎంత హారిబుల్ కండిషనో మనం ఊహించవచ్చు. ఆల్ ద డే, దినమెల్లా దావీదు శత్రు భయముతో తాను చేయబడుతూ వచ్చాడు. శత్రు భయము తను వెన్నాడుతూ వచ్చింది. అందుకే ఈ కీర్తనలో 1వ వచనంలో, 2వ వచనంలో, అలాగే 5వ వచనంలో దినమెల్లా, ఆల్ ద డే, రోజంతా వాళ్ళ పని అది, రోజంతా శత్రువుల పని అది, వాళ్ళు నన్ను మృంగివేయాలని అంటాడు. 5వ వచనంలో దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నాయి. గుంపు కూడి పొంచి ఉన్నారు, నా ప్రాణం తీయగోరుచు వారు నా అడుగు జాడలు, ఆల్ మై మూమెంట్స్, మై స్టెప్స్, నా అడుగులు, నేను ఎటు వెళ్తున్నాను, నేను ఏ దేశంలోకి వెళ్తున్నాను, ఏ ఊరిలోకి వెళ్తున్నాను, ఏ ఇంట్లోకి వెళ్తున్నాను, ఏ కొండ మీద, ఏ గుహలో, ఏ లోయలో నేను దాక్కొనున్నాను, వారు దినమల్లా గుంపు కూడి పొంచి ఉన్నారు, నాకు హాని చేయవలన్న తలంపులు వారికి నిత్యము. దినమల్లా ఒక శత్రువు దావీదును మరి వెంటాడుతున్నప్పుడు నిత్యము, ఇక రోజంతా ఎప్పటికీ అదే పని మీద ఉన్నప్పుడు దావీదు ఎలాగో తన శత్రువు చేతుల్లో దొరకకుండా ఉన్నాడు.
దావీదు ఎలాగ తన శత్రువుల చేతిలో బలైపోకుండా ఎలా తప్పించుకోగలిగాడు, దావీదు ఎలాగూ దేవుని చిత్తానుసారంగా తన కొరకు నియమించబడిన, తన కొరకు ఏర్పాటు చేయబడిన ప్రణాళిక చొప్పున ఇశ్రాయేల్ రాజ్యం మీద రాజుగా చేయబడ్డాడని కనుక మనం ఆలోచన చేస్తే, తనకున్న స్ట్రెస్ లేక తనకున్న పోరాటం, తనకున్న శత్రు భయము, శత్రు బలము అది చాలా ఎక్కువగా, అది కంటిన్యూస్గా ఉన్నా అది తనని ఏమీ చేయలేకపోయింది. అది తన ముందు నిర్వీర్యం అయిపోయింది. తాను దేవుని చిత్తంలో స్థిరపడడానికి గల కారణం ఏంటంటే, తాను నమ్ముకున్న దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మనల్ని ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు. దావీదు కీర్తనలో దాన్ని హైలైట్ చేస్తున్నాడు, దాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నాడు. దేవా, నీవు నన్ను కరుణించు, నా సిచ్యుయేషన్ అయితే ఇది, మనుషులు నన్ను మింగాలని ఉన్నారు, దినమెల్లా నన్ను బాధిస్తున్నారు, దినమెల్లా నా మాటలు అపార్థం చేస్తున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు, నాకు భయము వేస్తున్నది, భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించు. నేను ఇందా చదివించాను 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10-15 వచనాల్లో, గాదు రాజు అయిన ఆకీషు ముందుకు తాను తీసుకువెళ్ళబడినప్పుడు దావీదు భయపడెను అని రాయి. దావీదు భయపడిపోయాడు. అయిపోయింది ఇంకా నా టైం ఇక్కడతోటి, ఎట్టి పరిస్థితుల్లో సమూయేలు నా తల మీద నూనె పోసి అభిషేకించిన ఆ యొక్క అభిషేకం లేదా రాజరికం నా చేతుల్లోంచి జారిపోయింది. ఇక నేను మరలా ఈ దేశంలోంచి, రాజు చేతుల్లోంచి, ఈ గాదురాజు యొక్క సేవకుల చేతుల్లోంచి నేను తప్పించుకోననే ఒక భీతి వచ్చేసింది. భయపడిన సందర్భం. దావీదు కూడా భయపడ్డాడు సుమా. మనం కూడా ఆయా సమయాల్లో ఆయా విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎంతో భయం. మన ఆరోగ్య పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు భయపెడుతూ ఉంది మనుషుల్ని. ఎప్పుడు మన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందో, ఎప్పుడు మనం మన ఆరోగ్యాన్ని గురించి ఏం వినాల్సి వస్తుందో, ఏ సిచ్యుయేషన్ ఎదుర్కోవాల్సి వస్తానే ఒక భయము మనల్ని వెంటాడుతున్న ఈ సందర్భంలో దావీదు ఎలాగూ తన భయాన్ని తాను ఓవర్కమ్ చేశాడో తాను ఈ కీర్తనలో రాసుకుంటూ వస్తున్నాడు. 3వ వచనంలో అంటాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయిస్తున్నాను. అందుకే ప్రతిరోజు 91వ కీర్తన చెప్పుకుంటున్నాం. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకును నా దేవుడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. దావీదు అంటున్నాడు, నా శత్రు భయము నాకు సంభవించినప్పుడు నేను నిన్ను ఆశ్రయించాను, నీ రెక్కల కిందకు నేను వచ్చాను. అంతేకాకుండా 4వ వచనంలో అంటాడు, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దినమెల్లా తన మృంగాలని, తన ప్రాణం తీయాలని ఒక ప్రక్క శత్రువులు ప్రయత్నం చేస్తా, తనకు భయము సంభవించినప్పుడు తాను కొన్ని అన్యూజువల్ థింగ్స్ తన జీవితంలో ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు, సాధన చేస్తూ వచ్చాడు. ఏంటంటే అవి, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. హీ వాజ్ ప్రైజింగ్ గాడ్. దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు, దేవుని వాగ్దానాలను పట్టుకున్నాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు. అంటున్నాడు, నీ వాక్యమును బట్టి నేను నాకు కలిగిన శ్రమలలో నా సంతోషానికి హేతు ఏమి లేదు, కారణం ఏమి లేదు. చుట్టూరా చూస్తే భయమే, ఎన్నో రకాలైన ఫీలింగ్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటి మధ్య స్తుతించడానికి, కీర్తించడానికి నాకు ఒక మంచి కారణం ఉంది. అదేంటంటే కేవలము యువర్ వర్డ్. నీ మాట, నీ నోటి మాట, నీ వాక్కులు, నీ వాగ్దానాలు నేను స్తుతించడానికి, కీర్తించడానికి కారణమైనవని చెప్పి దావీదు ఇక్కడ మరి దాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అంటాడు, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను కనుక నేను భయపడను, శరీరధారులు నన్నేమి. గాతురాజు ముందు తీసుకెళ్ళి నిలబెట్టినప్పుడు ఒక ప్రక్క భయము, ఏమైపోతాను నేను. అదే సమయంలో ఆ స్పాట్లో, ఆ సిచ్యుయేషన్లో తాను ఏమి ఎక్సర్సైజ్ చేస్తున్నాడంటే, దేవా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నేను భయపడను, వీళ్ళు నాకేమి చేస్తారు, శరీరధారులు నన్నేమి చేయగలరు. ఇదే మాట తర్వాత అంటాడు 11వ వచనంలో, నేను దేవుని యందు నమ్మికించున్నాను, నేను భయపడను, నరులు నన్నేమి. ఈ రాజు నన్నేం చేస్తాడు, ఈ గాతురాజు నన్నేం చేస్తాడు, ఈ ఆకీషు సేవకులు నన్నేం చేస్తాడు. ఒక ప్రక్క భీతి, మరొక పక్క ధైర్యం. దేవుని మీద తన నమ్మికను తాను ఎక్కువ చేసుకుంటూ వచ్చాడు. దేవుని నేను నమ్ముకోనున్నాను, నేను భయపడను, వీళ్ళు నన్నేమీ చేయలేరు. ఎంత కష్టమో ఆలోచన చేయండి. ఆ పరిస్థితుల్లో ఇటువంటి విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇటువంటి తలంపుకు బలమిచ్చి దాని మీద తన మనసు నిలబెట్టడం అనేది ఎంత గొప్ప విషయమో, ఎంత గంభీరమైన విషయమో దావీదు ఆ కార్యాన్ని చేయగలిగాడు. అందుకని అంటున్నాడు, దేవుని వాక్యాన్ని బట్టి కీర్తిస్తున్నా, దేవుని నమ్ముకోనున్నాను, నేను భయపడను, శరీరదారులు నన్నేమి చేయగలరు. 118వ కీర్తన 6వ వచనంలో కీర్తనకారుడు అక్కడ కూడా ఇదే మాట రాస్తాడు. 118:6, యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను,
నరులు నాకేమి చేయగలరు? నరులు నాకేమి చేయగలరు? నేను భయపడను. తర్వాత మాట, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. హీజ్ ఆన్ మై సైడ్. నా పక్షమున ఉన్నాడు, నా పక్షము వహిస్తున్నాడు, నా తరపున ఉంటానన్నాడు, నా తరపున మాట్లాడతానన్నాడు, నా తరపున పోరాడతానన్నాడు. ఆయన నాకు సహకారి అయి ఉన్నాడు అని కీర్తనకాడు రాస్తున్నాడు. ఈ దావీదు 56వ కీర్తనలో ఇదే విశ్వాసాన్ని తన జీవితంలో సాధన చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు 5వ వచనంలో, దినమెల్లా నా మాటలు అపార్థం చేసుకుంటూ వచ్చారు. 6వ వచనంలో, నా ప్రాణం తీయగోరు వారు నా అడుగుల జాడలు కనిపెడుతూ ఉన్నారు. 8వ వచనంలో, నా సంచారములు నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. దావీదు తన కష్టాల్లో, తన శ్రమల్లో తాను దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన, కన్నీళ్లతో దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడు. అందుకే అంటున్నాడు, అయ్యా నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నీ పుస్తకంలో అవన్నీ రాయబడి, ఎన్నిసార్లు నేను కన్నీరు కార్చాను, ఏ ఏ సందర్భాల్లో నేను కన్నీరు కార్చాను, ఏ పరిస్థితుల్లో నేను కన్నీటితో నీ సన్నిధికి వచ్చాను, దే ఆర్ ఆల్ రికార్డెడ్. అవన్నీ నీ పుస్తకంలో రాయబడి ఉన్నవి. అంతేకాకుండా నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఎవరైనా కానీ మాట్లాడినప్పుడు, లేకపోతే రిక్వెస్ట్ చేసినప్పుడు కన్నా దుఃఖపడినప్పుడు ఎదుటి మనిషి హృదయము కరిగిపోతుంది. ఒకవేళ పిల్లలు ఏడిస్తే, పిల్లలు అడిగినంతసేపు గట్టిగా కఠినంగా ఉండగలమేమో కానీ, పిల్లల కళ్ళల్లో నీళ్లు కనబడగానే, లేకపోతే వాళ్ళు ఏడుస్తుంటే వెంటనే వాళ్ళు అడిగింది ఏడవద్దు ఆపేసి, ఏడుపు ఆపేసి, ఇదిగో తీసుకెళ్ళిపోని చెప్పేసి. కన్నీళ్ళు, బిడ్డల దుఃఖమే తల్లిదండ్రులుగా భూమి మీద మనం చూడలేము. మన పరలోకపు తండ్రి ఆయన తన బిడ్డల కన్నీరు కారిస్తే ఆయన ఖచ్చితంగా దాని గురించి ఆయన కన్సిడర్ చేసే దేవుడుగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో చూడండి, ఒక చక్కని వాగ్దానం ఉన్నది. 25వ అధ్యాయం 8వ వచనం. యెషయా, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రభువు యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయను. ఆయన తుడుస్తాడంట తన బిడ్డలు ఏడుస్తూ ఉంటే, లేక ప్రతి వాని బాష్ప బిందువులు దోతలకు అలాట్ చేయడంటే ఈ పరిచర్య. మీరు వెళ్ళండి, నా సేవకుడు ఏడుస్తున్నాడు, నా బిడ్డ ఏడుస్తుంది, కళ్ళు తొడవమని అడగడండి అని చెప్పడంట. ఆయనే ప్రతి వాని బాష్ప బిందువులు. దావీదు యొక్క కన్నీరు దేవుడు చూస్తాడు. అయ్యా నా కన్నీరు నీ ఎదుట ఉన్నవి, నీ బుడ్డిలో ఉన్నవి, నావి నీ కవిలలో దాచబడి ఉన్నాయి. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియాను గుర్చిన సందర్భంలో మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు, నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు అక్కడ తాను ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. యెషయా గ్రంథం 38:5లో అక్కడ దేవుడు మాట్లాడతాడు యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాతో, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని కనుక నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నా, నీ ఆయుష్కాలాన్ని మరొక 15 సంవత్సరాలు నేను పొడిగించబోతున్నానని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. దేవుని భక్తులు ఏడిస్తే దేవుడు చూచే దేవుడుగా ఉన్నాడు, రెస్పాండ్ అయ్యే దేవుడుగా ఉన్నాడు, వారి కన్నీరు తుడిచే దేవుడుగా ఉన్నాడు, వారికి జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, అందుకే అయ్యా నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉన్నవి, అవి నీ కవిలలో దాచబడి ఉన్నవి. అది చూడండి, ప్రకటన గ్రంథం 7:17లో కూడా పరలోకంలో కూడా ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మన కొరకు సిద్ధపరచబడిన మహిమ, ఆయన మన పట్ల కలిగిన ఘనమైన ప్రణాళిక మనకి అన్వేల్ చేయబడినప్పుడు, డిస్క్లోజ్ చేయబడినప్పుడు అమ్మో దేవ, ఇంత ప్రేమ నా మీద, ఇంత మహిమన నా కొరకు నువ్వు సిద్ధపరిచావు, నేనేమాత్రం ఊహించలేదే, నేను చాలా తక్కువగా ఆలోచన చేశాను, నా గురించి నువ్వు ఎంత ఎక్కువగా ఆలోచించావా, ఇంత గ్లోరియస్ సిటీ, ఇంత మహిమకరమైన పట్టణాన్ని నా కొరకు సిద్ధపరిచావని దుఃఖపడతామంట మనం. అప్పుడు చూడండి, దేవుడు మన కన్నీరు తుడుస్తాడంట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడే వారి కన్నుల నుండి అంటే కన్నీరు దేవుని హృదయాన్ని కరిగిస్తుంది. దావీదు అంటున్నారు, నేను కన్నీరు విడిచాను, నా సంచారాలు నువ్వు లెక్కించును, ఆల్ మై మూమెంట్స్
ఆల్ మై జర్నీస్, నా మజిలీలు, నా ప్రయాణాలు, నేను ఎంత రిస్క్ గుండా ఏ కొండలో, ఏ లోయలో, ఏ గుహలో, ఎప్పుడు ఎక్కడ తలదాల్చుకున్నానో అన్నీ నువ్వు చూస్తానే ఉన్నావు కదా అని దేవునికి తాను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. 9వ వచనంలో అంటున్నాడు, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు ఐ నో దట్ గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్. దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలియను. ఇది చాలా గొప్ప భరోసా, ఇది చాలా గొప్ప విషయం. దావీదు ధైర్యంగా చెప్పగలుగుతున్న విషయం. దావీదు అంటున్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలుసు. అందుకే నరులెల్లరూ అందరూ ఒకటైనా కానీ ఒక ప్రక్క నా సొంత ప్రజలను ఇశ్రాయేలీలే నా రాజైన సౌలుతో ఒకటే నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నా, మరొక ప్రక్క ఫిలిస్తీన్లు శత్రు దేశంలో నేను చిక్కుకుపోయి వీరందరూ నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నా, నాకు ఒకటి మాత్రం తెలుసు, ఏంటంటే నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుతారు, దేవుడు నా పక్షంగా. ప్రార్థనలో శక్తి ఉన్నది, కన్నీటి ప్రార్థనలో మరెక్కువ శక్తి ఉన్నది. కన్నీరు విడుస్తున్నాను అంటున్నాడు. నేను మొరపెట్టిన దినాన నా శత్రువులు వెనక్కి తిరుగు, దే విల్ టర్న్ బ్యాక్, వెనక్కి వెళ్ళిపోతారు, ఆశ్చర్యంగా వెనక్కి వెళ్ళిపోతారు. బైబిల్ గ్రంథంలో రాజుల గ్రంథాల్లో మనం కనుక ధ్యానం చేస్తే మరి శత్రు సైన్యము కారణమే తెలియకుండా ఇశ్రాయేలు మీదకి, దేవుని ప్రజల మీదకి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. దేవుని భయం వారి మీదకి వచ్చినప్పుడు ఏవేవో శబ్దాలు దేవుడు వినిపింప చేయించి వాళ్ళని భయపెట్టి వెనక్కి పంపించేసిన సందర్భాలు ఉన్నాయి. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, ఎందుకంటే నా దేవుడు నా పక్షంగా, నా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఈ దినాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పదే పదే మనకు మనం చెప్పుకోవాల్సిన విషయం, దేవా నువ్వు మా తరపున ఉన్నావు, నీవు మా పక్షంగా ఉన్నావు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం కూడా ఆయన పక్షంగా ఉండాల్సిన వారం ఉన్నాం. we too should be on his side only. అంతేగాని కాసేపు లోపంలోకి, కాసేపు సాతాన్ సైడ్, కాసేపు పాపం సైడ్ వెళ్ళిపోకూడదు. ఎప్పుడు దేవుని పక్షంగా, దేవుని యొక్క పక్షంలో మనం ఉంటే ఆయన మన పక్షంగా ఖచ్చితంగా ఉంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో అపోస్తులైన పౌలు అక్కడ ఒక మంచి మాట రాస్తున్నాడు రోమాలో ఉన్న సంఘానికి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? వెన్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, దేవుడు మన పక్షంగా ఉంటే ఇక మనకు విరోధి ఎవరు? మనకు విరోధంగా నిలబడి వర్ధిల్ల వాళ్ళు ఎవరు? అందుకే అదే రాయబడిన యెషయా గ్రంథంలో, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇందాక మనం 118వ కీర్తనలో చదువుకున్నాం. కీర్తనకారుడు అన్నాడు, యెహోవా నా పక్షంగా ఉన్నాడు, ఆయన నా పక్షముగా ఉండి నా కోరికను నెరవేర్చేవాడు, నాకు సహకారి అయి ఉన్నాడు. ఇక్కడ దావీదు హీ వాజ్ అలోన్, ఒంటరిగా ఉన్నాడు, చాలా ఒంటరితనాన్ని అనిపిస్తున్నాడు. ఒకవేళ తనతో కొంతమంది అనుచరులు, అసోసియేట్స్ దావీదుతో ఉండొచ్చు, కానీ దావీదును మాత్రమే శత్రువులు టార్గెట్ చేశారు. కాబట్టి దావీదు ఎంతో ఒంటరితనంలో ఉన్నాడు, ఒక్కడుగా చేయబడుతున్నాడు. అయితే తాను గ్రహిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు నా పక్షంగా ఉన్నాడు. అందరూ మన పక్షంగా ఉండి దేవుడు మన పక్షంగా లేకపోతే మనంతా నిష్ప్రయోజకులు, బలహీనులు, ఇంకెవరుంటారు భూమి మీద? ఎవ్వరూ మన పక్షంగా లేకపోయినా దేవుడు ఒక్కడు మన పక్షంగా ఉంటే మనంత బలవంతులు భూమి మీద ఇంకెవరు? దావీదు అందరూ తనకు విరోధంగా ఉన్నారు, కానీ బలవంతుడైన దేవుడు తన పక్షంగా ఉన్నాడు. అదే తన బలానికి కారణమని చెప్తున్నాడు. దేవుడు నా పక్షముగా ఉన్నాడని నాకు తెలియను, ఆయన నా పక్షంగా ఉన్నాడు. అందుకే ఆయన నన్ను విలిపిస్తున్నాడు, ఆయన నన్ను తప్పిస్తున్నాడు, ఆయన నన్ను ముందుకు నడిపిస్తున్నాడని దావీదు చెప్తున్నాడు. తిరిగి 10వ వచనం 10-11లో మరలా అవే మాటలు, 4వ వచనంలో ఉన్న మాటలు తను రెండవసారి చెప్పుకుంటున్నాడు. రెండవసారి వాటిని రిపీట్ చేసి రాసుకుంటున్నాడు. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును, ఈ వాక్యం ఎవరిదో, ఈ వాక్కు ఎవరిదో ఆయనను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఈరోజు మనకి ఇవ్వబడిన ఈ వాక్యం, లేకపోతే మనం పట్టుకుంటున్న వాగ్దానాలు ఆ ప్రామిస్ కీపర్ మీద ఆధారపడి ఉన్నాయి, ప్రామిస్ మేకర్ మీద ఆధారపడి ఉన్నాయి. ఎవరు వాగ్దానం చేశారో ఆ వాగ్దాన దాతను బట్టి, వాగ్దాన కర్తను బట్టి వాగ్దానానికి విలువిస్తారు. చాలామంది మనకు కూడా భూమి మీద మాటలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడిగినప్పుడు, రేపు సాయంకాలానికల్లా ఈ పని చేసి పెడతాను, వారం రోజుల కల్లా ఈ పని చేసి పెడతానని చెప్పినప్పుడు, ఒకవేళ మనం ఇంటికి వచ్చి మన ఇరుగు పొరుగు వారితో పలానా సమస్యతో పలానా దగ్గరికి వెళ్ళాను, ఆయన వారం రోజుల్లో చేసి పెడతాను అని అంటే ఒకవేళ వాళ్ళు చెప్పచ్చు, ఉట్టి మాటలు.
వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల రోజులైనా ఆయన నీకు చేసి పెట్టడు. చేసే వ్యక్తి కాదు, మాకు తెలుసు అని ఒకవేళ చెప్పొచ్చేమో. కానీ ఇక్కడ వాగ్దానం చేసిన దేవుడు ఎవరో ఎరిగిన వాడుగా దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. దేవుణ్ణి బట్టి, ఆయన ఇచ్చిన వాక్కును బట్టి నేను ఆయన్ను స్తుతిస్తున్నాను. మన దేవుడు ఈజ్ నాట్ ఓన్లీ ఏ ప్రామిస్ మేకర్, ఈజ్ ఏ పవర్ఫుల్ ప్రామిస్ కీపర్. శక్తివంతమైన రీతిలో, శక్తి కలిగిన రీతిలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని అబ్రహాము ఎంచాడు, శారా ఎంచింది కనుక మృతతుల్యమైన ఆమె శరీరము గర్భము ధారించడానికి శక్తి. ఇక్కడ దావీదు అదే అంటున్నా, అయ్యా నిన్ను బట్టి, నా దేవుడైన యెహోవాను బట్టి నీ వాక్కు చూచుకొని నేను నిన్ను స్తుతిస్తాను, నేను కీర్తిస్తూ వెళ్తాను. అందుకే అంటున్నాడు లాస్ట్కి వచ్చేటప్పటికి, స్తుతి యాగము నేను అర్పిస్తాను. ఎప్పుడు స్తుతి యాగము? అక్కడ ఆ స్తుతించడానికి రీజన్ లేకపోయినా, ఒక సహేతువు లేకపోయినా, రైట్ రీజన్ లేకపోయినా కానీ దేవునికి అర్పించే ఆఫరింగ్ ఆఫ్ ప్రైజ్ అనేది కేవలము ఒక అర్పణగా తీసుకొని వచ్చే స్తుతిని స్తుతి యాగము అంటారు. తను అంటున్నాడు, నేను ఫిలిస్తీన్ దేశంలో ఉండొచ్చు, గాతురాజైన ఆకీష్ ముందు నేను నిలబెట్టబడచ్చు, గాతురాజైన ఆకీష్ సేవకులు నన్ను ఐడెంటిఫై చేయొచ్చు, బట్ స్టిల్ ఐ విల్ ప్రైజ్ హిమ్. అయినా నేను ఆయన కీర్తిస్తాను, ఎందుకంటే ఆయన వాక్కులు నా దగ్గర ఉన్నాయి. ఆ వాక్కులు ఇచ్చిన ఆయన ఎవరో నాకు తెలుసు. 12వ వచనం చూడండి. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నాను. తన సిచ్యుయేషన్ నుంచి దేవుని చేత తాను తప్పించబడిన తరువాత వ్రాస్తున్నాడు ఈ మాట. ఈ సంఘటన అయిపోయిన తర్వాత వ్రాస్తున్నాడు. ఫిలిస్తీన్లు గాతులో దావీదును పట్టుకొనినప్పుడు ఫిలిస్తీన్ల పట్టులో నుంచి తాను విడిపించబడి బయటకు వచ్చినాక తాను ఈ కీర్తన రాస్తున్నాడు. అంటున్నాడు, దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణాన్ని తప్పించావు. ఫిలిస్తీన్ చేతుల్లో చచ్చిపోవాలి నేను. ఎందుకంటే ఫిలిస్తీన్ల వాడైన గాతు వాడైన ఈ గాతు దేశానికి సంబంధించిన గొల్యాతునే నేను చంపున్నాను, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాను, నేను మరణించాల్సింది. కానీ నీవు మరణములో నుండి నా ప్రాణాన్ని తప్పించావు. నా ప్రాణము తీయాలని రోజంతా చూస్తున్నారు, కానీ అటువంటి వారి చేతుల్లో నుంచి నీవే నన్ను తప్పించావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించావు. జారిపోకుండా, పడిపోకుండా నా పాదాలను తప్పించావు, నా ప్రాణాలను తప్పించావు. ఎందుకు నా ప్రాణాన్ని తప్పించావంటే, ఎందుకు దారి పడకుండా నా పాదాలను తప్పించావంటే ఆ రీజన్ ఏంటో తాను గుర్తిస్తున్నాడు. తనకు దేవుడిచ్చిన ఆ లైఫ్, దేవుడిచ్చిన ఆ జీవాన్ని దేని కొరకు వాడుకోవాలి ఎరిగిన వాడుగా అంటున్నాడు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు. ఈరోజు మనకిచ్చిన ఆయుష్, ఈరోజు మనకిచ్చిన ఆరోగ్యం, ఈరోజు మనకిచ్చిన సౌండ్ మైండ్, ఒక నెమ్మదికరమైన స్థిమితమైన మనసు దేనికో తెలుసా? ఆయన జీవపు వెలుగులో ఆయన సన్నిధిలో మనం కనబడడానికి, టు స్టాండ్ బిఫోర్ హిమ్. అబ్రహాముతో అదే అన్నాడు, అబ్రహాము, నీవు నా సన్నిధిలో నిందారహితులవై నడుచుకొనుము, వాక్ బిఫోర్ మీ ఇన్ మై ప్రెజెన్స్. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము ఇంకా దేనికో వాడడానికి కాదు, ఇంకా ఏ పని నిమిత్తమో దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి కాదు. దేవుడు మనకిచ్చిన ఆయుష్, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం మరణం నుండి మన ప్రాణాన్ని తప్పించడానికి గల కారణం, జారి పడకుండా మన పాదాలు తప్పించడానికి గల కారణం ఏంటంటే ఆయన జీవము కలిగి, ఆయన జీవపు వెలుగు కలిగి ఆయన సన్నిధిలో మనం సంచరించాలి. దీన్ని మనం ఎవరం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు, దీన్ని మనం ఎవరం ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు, దీన్ని మనం ఎవరము ఒక చిన్నదానిగా సూక్ష్మంగా చేసి పక్కన పెట్టడానికి. ఒకవేళ దావీదు వంటి భీకరమైన పరిస్థితులు గుండా నీవు నేను వెళ్ళకపోవచ్చేమో, కానీ భిన్నమైన రీతిలో ప్రతి ఒక్కరము ఏదో రకంగా దావీదు వంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం. ఏదో ఒక విషయంతో వీఆర్ బీయింగ్ చేజ్డ్, తరమబడుతున్నాం. భయము, భీతి, అది ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, వ్యక్తుల సమస్య, ఫ్యామిలీ మెంబర్ సమస్య, ఏ సమస్య అయినా కావచ్చు. ఏ పరిస్థితుల్లో అయినా దేవుని వైపు చూడాలి. మనం దేవుడిచ్చే ఆ రెస్క్యూ, విడుదలను మనం అనుభవించాలి. దేవుడు మనల్ని విడిపించినప్పుడు, దేవుడు మనల్ని తప్పించినప్పుడు, మరణం నుండి మన ప్రాణాన్ని జారిపడకుండా మన పాదములను ఆయన తప్పించినప్పుడు జీవపు వెలుగు కలిగి ఆయన సన్నిధిలో మనం కనపడాలి.
ఆయన బిడ్డలంగా మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. ఆఖరి మాట 13వ వచనంలో, నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పించాను. దేవుడితో దావీదు మొక్కుకున్నాడు. ఏం మొక్కుకున్నావు దావీదు నువ్వు అంటే, నా దేవునికి నేను స్తుతి చెల్లిస్తానని నేను మొక్కుకున్నాను, కాబట్టి నేను స్తుతి యాగమును నేను అర్పించాను. బలులు ఆయన కోరటం లేదు, అర్పణలు ఆయన తెమ్మనటం లేదు. ఆయనకు మనం మొక్కుకోవాల్సింది, ఆయనకు మనం అర్పించాల్సింది ఆఫరింగ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ఆఫరింగ్ ఆఫ్ ప్రైజ్. స్తుతి యాగము మనం అర్పించవలసిన వారంగా ఉన్నాం. అన్ని పరిస్థితులు, అన్ని సమయాలు ప్రభు స్తుతించుకుంటూ వెళ్ళాలి. కొన్నిసార్లు మనం హేతువు కొరకు ఎదుగుతుంటాం, రీజన్ కొరకు ఎదుగుతూ ఉంటాం. దేవా, నాకు ఏదైనా ఒక కారణం చూపించు నేను నిన్ను స్తుతించడానికి. నిన్ను ఈరోజు ఆదివారం ఆరాధన చేయడానికి నాకు ఒక కారణం చూపించు. ఈరోజు నేను ఒక పాట పాడుకోవడానికి నాకు ఒక సంతోషం కలుగు చేయి, సంతోష కారణం చూపించను. ప్రభు బిడ్డలంగా పరిణతి పొందే కొలది, పరిపక్వత సంపూర్ణతలోని సాగి వెళ్ళే కొలది ఈ ఆఫరింగ్ ఆఫ్ ప్రైజ్ ప్రభుకు అర్పిస్తూ రావాలి. స్తుతి యాగము, స్తుతి అనే అర్పణ దేవుని సన్నిధికి తీసుకురావాలి. నీ పరిస్థితులతో నిమిత్తము లేకుండా, నీ ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ, ఒకవేళ ఎటువంటి సిచ్యుయేషన్స్లో నీవు ఉన్నా కానీ నేను ప్రభువుని స్తుతించుకుంటూ వెళ్ళాలి. దేవుని చేత అద్భుతంగా బయటకు తప్పించబడి వచ్చిన తర్వాత అంటున్నాడు, నేను నీకు మొక్కుకొని ఉన్నాను కదా ప్రభువా, నేను నీకు చెప్పాను కదా, ఇదిగో నేను చేస్తున్నాను, స్తుతియాగం నేను అర్పిస్తాను. యోగు చేశాడు స్తుతియాగం, పౌలు శీలను జైల్లో స్తుతియాగం చేశాడు, దావీదు చేశాడు స్తుతియాగం. స్తుతియాగంలో రీసెర్చ్ చేశాడు. స్తుతియాగం ఎలా చేయాలో, ఎలాగ దేవునికి అర్పించాలో దాని గురించిన లోతైన విషయాలు దావీదు దగ్గర మనకు దొరుకుతాయి. కొత్త నిబంధనలోకి వెళ్తే పౌలు దగ్గర మనకి దొరుకుతాయి. అందుకే అన్నాడు, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ పరిస్థితులన్నీ ఫేవరబుల్ అయిపోయినాక ప్రభుని స్తుతించడం కాదు, కానీ ఈ కష్టకాలాల్లో సహా ధైర్యంగా నిబ్బరమైన మనసుతో ప్రభుని స్తుతించగలిగిన రోజు ప్రభువును మనం సంతోష పెట్టవచ్చు, ప్రభువును మనం మహిమపరచవచ్చు. అటువంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించులాగున మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండ, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రియప్రభ, మా రక్షక, గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు సమర్పించుతూ ఉన్నాం. మేము మీకు స్తుతియాగం చెల్లింప బద్ధులమని మీరు మాకు ఈ కీర్తన చివరి భాగంలో ప్రత్యేకమైన రీతిగా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. మమ్ములను భయము వెంటాడుతూ ఉన్నది, ఇంకా ఇతర అనేక భయములు మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినను ప్రతి భయము నుండి మమ్మల్ని తప్పించేటటువంటి దేవుడు మీరే. కొన్ని మార్లు మాకు భయం కలిగించే వ్యక్తుల చేతి నుండి మమ్మల్ని తప్పించే దేవుడు, మా ప్రక్క నుండి మమ్మల్ని బలపరిచే దేవుడు, మా కన్నీరు, మా మొర వినేటటువంటి దేవుడు, మాకు భయము కలిగిన దినమున, మేము మొరపెట్టేటటువంటి దినమున మా కన్నీరు మీ కవిలలో కనబడని
దావీదు భక్తుడు చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ సన్నిధిలో మేము కార్చిన కన్నీరు మీరు రికార్డ్ చేస్తున్నందుకు స్తోత్రాలు. మా కలిగినటువంటి భయాలన్నింటిలో నుండి తప్పించే దేవుడో, మమ్ములను ధైర్యపరిచేటటువంటి దేవుడో, మమ్ములను మా కుటుంబాలను, మా కలిగిన వారిని, మా రక్త సంబంధికులను, దూరంలో సమీపంలో ఉన్న వారిని, ప్రతి వారిని, మా వర్తమాన కాలాన్ని, మా భవిష్యత్ కాలాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. మా ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మీకు అప్పగించుకుంటున్నాం. మా సంఘాలు తండ్రి, మా సేవా పరిస్థితులు మీకు అప్పగించుకుంటున్నాం. మా ప్రాంతాన్ని, అలాగే మేము ఉన్నటువంటి టౌన్ను, మా తెలుగు రాష్ట్రాలను, మా దేశాన్ని తని మీకు అప్పగించుకుంటున్నాం. దేవా కనికరించు, కనికరించు, కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. సృష్టికర్తమైన మీ ఎదుట మేము సాగిలపడి దేవా మమ్మలను బలపరచమని 91వ కీర్తనలో మేము ప్రతి ఉదయం జ్ఞాపకం చేసుకున్న రీతిగా ఏ తెగులు నీ గుడారము సమీపించదనే వాగ్దానాన్ని మేము అప్హోల్డ్ చేసి మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉండగా, మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఉండగా, యేసు రక్తం మా గృహములకు సురక్షగా ఉండనట్లు కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మానవ అందుబాటులో విత్తబడినటువంటి వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయండి. మీకే మహిమ ఘనత స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి అంశాలు కలిగినటువంటి బిడ్డలను మీకు అప్పగిస్తున్నాం. కృప చూపించండి, బలపరచండి. మరొకసారి ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వ్యూ చేసిన చేయబోయేటటువంటి బిడ్డలందరినీ మీ వాక్యం ద్వారా బలపరచమని, దావీదు వెళ్ళిన పరిస్థితుల్లో నుండి ఒకవేళ మేము వెళ్ళకపోయినప్పటికీ మేము భయపడుతూ ఉన్నామని మేము ఒప్పుకొనక తప్పదు. మా భయము నుండి మమ్మల్ని విడిపించే దేవుడో, మేము ఆశ్రయించినటువంటి మీరు నమ్మదగిన దేవుడని, అభయమిచ్చే దేవుడని, తప్పించే దేవుడని, ఆపేమట మా స్తుతిని తండ్రి మీరు అంగీకరించేటటువంటి దేవుడని ఈ కీర్తన ద్వారా మేము హెచ్చరించబడి మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలోనే మా ప్రార్థన స్తుతులు వినతులు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.